చేస్తున్నారంటే కాళ్ళ కడ పెడుతున్నారు. దయచేసి పెట్టకండి ప్లీజ్, ఎందుకంటే విలువైంది వాక్యం. మొన్న ఒక చిన్న పాపని బైబిల్ మీద నిలబెట్టింది. ఎందుకంటే కొంచెం గమనించండి, మీరు కూడా వాక్యం విలువైంది కాబట్టి కొండి. పురుషులు ఉంటే మీ తొడ మీద పెట్టుకోండి కొంచెం ఏదో ఒకటి మీకు, ఎందుకంటే రిక్వెస్ట్ అంతే. దేవుడు దీవించును కాక. కొద్దిగా హాస్పిటల్కి నేను బయటికి నిర్దేశించిన దేవుడు నన్ను బతికించిండు. కానీ దేవుడు నేనేం బతకలే అనుకున్నా, కానీ దేవుడు నన్ను చక్కగా తీసుకొచ్చింది. నాకు క్షేమంగా ఈ మందిరం కూడా నడిపించే దేవుడు నన్ను ఏదైతే అంటే నడిపించినట్టే చాలా గొప్ప దేవుడు. నా కుటుంబం ద్వారా ఇంతవరకు నాకు ఎన్నో ఇబ్బందులు వచ్చి తప్పించిన దేవుడు ఇప్పుడు నా సజీవి లెక్క తీసుకొచ్చానంటే ఆ బెడ్ మీదకి వెళ్ళి ఆ రాత్రి అంటే అక్కడ కాపాడి ఆ గడ్డి మంది తాగి నేను పుర్ల మంది తాగి నేను చచ్చిపోతానేమో అనుకున్నా. నా దేవుడు సజీవుడు, మన దేవుడు మన బతికించిన దేవుడు నన్ను తీసుకొచ్చినట్టు ఇక్కడ క్షేమంగా ఆయన కుప్పదాన్ని ఇక్కడ అన్నగారు కూడా నైట్ వచ్చి భారం చేసి పొద్దున వచ్చి వేరేసి చూస్తే కల్లంపల్లిలో వస్తుంది. దాన్ని మరవకుండా చూసుకొని హాస్పిటల్ తాకి అక్కడ తాకి మళ్ళీ అక్కడ బెల్లంపల్లి చూసుకొని ఇక్కడ నా వద్దకు వచ్చి తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ నాకు పేరు చేసి అన్న రేపటి దినవంతికి మంచిగా అవుతా నాకు దేవుడు చెప్పింది. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించును కాక. నేను ఇక్కడ వస్తాను కూడా ఊహించుకోలేను ఇప్పుడు, ఎందుకంటే నాకు సండే అసలు వీలు ఉండదు. ఏమైందంటే మొన్న శుక్రవారం రోజు ఒక అతను వచ్చి యేసు ప్రభు ఉన్నాడు అని డ్యూటీలో చిన్న విషయం అయింది. ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. చారే ఏమో అంటున్నాడు, ఆయన తీసేయండి అక్కడి నుంచి, అక్కడ పంపించేసేయండి అంటే యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు అని చెప్పి ఒకటే అన్న. నేను చెడ్డ తిడతలేను, చేస్తలేను. నేను వర్క్ చేస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తలేరు లేదని చెప్పేసి ఏదో కొంచెం లొల్లి అయింది. ఆయన ఆటోమేటిక్గా 2 గంటల్లో అల్లరి కొంచెం ఎక్కువైంది. సరేలే అని ప్రార్థన చేయమని చెప్పాము. నేను తలుచుకున్నాను, గురువు గారిని తలుచుకొని, అయ్యగారు ఆయనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయండి అని ఆయన తలుచుకొని నేను ప్రార్థన చేసే విషయం లోపలనే ఆయన బండి వేసుకొని వచ్చి గేట్ కాడ నిలబడి, నేను వెళ్తున్నాను, యేసుప్రభు లేడున్నారు కదా, నేను చూపిస్తాను అనుకుంటా వెళ్ళేసి పోయాడు. నేను ఇలా చర్చికి వస్తున్నారా అని అనుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి పంచు పట్టిన తర్వాత ఒకటి ఎవరికి రాని విషయం, అది కారు పోవాలంటే లేవాలి. అది ఇప్పుడు వెహికల్స్ పోవాలంటే చెక్ పోర్ట్ కాడ లేస్తాయి కదా, అట్లా లేవాలి. అది పోగానే ఆటోమేటిక్ కింద పడుతుంది. కారు ఏం చేసింది, ఎంటకు రివర్స్ వచ్చింది, అది ఇరిగిపోయింది. అది అక్కడ చేయడానికి ఎవరికి వస్తలేదు. నరసింహాచార్యుని ఒకసారి పిలవండి అన్నారు. సార్ నాకు తెలియదు సార్, మీరు సూపర్వైజర్ అని కనుక్కోండి, నాకు దాని గురించి అంత తెలియదు. ఎందుకంటే నాకు తెలుసు దాని గురించి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకోలేను, కానీ వర్క్లో మాత్రం నేను కాంప్రమైజ్ ఉండదు. మా సార్ పిలిచి, చారీ ఏంటి ప్రాబ్లం అంటే, సార్ నేను చర్చికి వెళ్తాను అంటే నాకు పర్మిషన్ ఇవ్వను, ఇప్పుడు అది చేయమని ఎట్లా అడుగుతున్నారు సార్, సూపర్వైజర్ని సమాధానం చెప్పమనండి అన్న. తప్పైంది చారీ, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు చర్చికి వెళ్ళి అది సాయంత్రం లోపల తయారు చేసుకొచ్చి ఎవరికి తెలియకుండా మళ్ళీ ఫిట్ చేసి పెట్టు. ఆ కారుని పట్టుకోలేము, ఇక్కడ ఎవరిని పట్టుకోలేము, అది మన హైదరాబాద్లో దొరికేది కాదు. దీన్ని ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేయంటే, సరే సార్ సాల్వ్ చేస్తాను అన్న. మీ అందరి దీవెనతోని ఆ మాట చెప్పగానే నాకు సాలరీ పెంచారు. అయ్యగారికి ఫస్ట్ వందనాలు, అమ్మగారికి వందనాలు. ఎందుకంటే నేను ఈ చర్చిలోకి వచ్చేటప్పుడు ఎంత ఏడ్చుకుంటూ వచ్చినానో ఎవరికి చెప్పలేను. అయ్యగారికి ఒక్కరికే తెలుసు, ఇక్కడ రావడం కూడా ఆయనకు ఒక్కరికే తెలుసు, నా బాధలు కూడా ఆయనకు ఒక్కరికే చెప్పినాను, ఎవరికి చెప్పలేను. అట్లాంటిది ఈరోజు ప్రత్యేకంగా ప్రతి విషయాల్లో ప్రతి అందరికీ నేను ఒక చారినే కానీ అందరికీ నా నోటితోని వాళ్ళకు వాక్యాలు చెప్తున్నా, మా ఇంట్లో చెప్తున్నా, బయట చెప్తున్నా, అందరికీ చెప్తున్నా. ప్రతిదీ మనం చాలా మొండితనం చేసినప్పుడు చాలా అన్నీ చేసాం. ఇప్పుడు కొంచెం
దేవుడు ఉన్నాడని నాకు కూడా తెలిసింది కాబట్టి మీకు కూడా తెలియాలి. తెలిస్తేనే దాని గురించి అర్థమవుతుంది. మొదలు తెలియంది కొనాకులను చూస్తే ఏం అర్థం కాదు. అవి ఎప్పుడో ఎండిపోతాయి, ఎప్పుడో రాలిపోతాయి. మన దానికి టైం వచ్చినప్పుడు అది తీగవచ్చును. అదికి ఒక కాలం దానికి పండ్లు వస్తూ ఉంటాయి, కాయలు కాస్తూ ఉంటాయి. కానీ మొదలు మాత్రము ఎప్పుడు గట్టిగా ఉంటుంది. ఆ మొదలు తెలుసుకోవాలని మీకు చెప్తున్నాను. ఈ మాట్లాడినందుకు కొని వచ్చాడు. పెద్దమంగళారం వెళ్తే అక్కడ అమీరుగుడికి వెళ్ళని చెప్పేసి అన్నారంట. చెప్పాడు కదా మొన్న, విన్నారా? ఆయన జనవరి 1కి బాప్తిసం ఇచ్చా ఆయనకు. హల్లెలూయా. దేవుని ఆయన మొన్న 2 మాటలు కూడా చెప్పాను. ఈ రోజుల్లో ఏమైందంటే దేవుని కులానికి చేసేసారు మనుషులు దేవుని కులానికి చేశారు. చాలా నాకు బాగా బీపీ వస్తుంది అట్లా అంటే. వేరే వాళ్ళు వచ్చి అక్కడ పరిచయం చేస్తే వద్దంట. ఇక్కడ ఒక సంఘాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఇప్పుడు మిగతా అన్ని కులాలకు దేవుడు కదా, అందరి కోసం చనిపోలేదా, అందరి కోసం పరిశుద్ధ రక్తాన్ని కార్చలేదా? మరి కొంతమంది ఇంకా వేరే వాళ్ళు మా బస్తీ వరకు రక్షణ పొందుకుంటే మా బస్తీ వరకే దేవుడు అన్నట్టుగా చేసుకున్నారు కొంతమంది. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కోసం ఆయన రక్తాన్ని ఆయా జాతులలో ఆయా వంశాలంటే ఆయన కోసం ఏర్పరచబడిన ప్రజలు ఉన్నారు. కులానికి దేవుడు కాదు. చాలా మంది ఇది మా కులం, మీరు రావద్దు అన్నట్టుగా కొంతమంది వాళ్ళ వరకే ఏదైనా చేసుకుంటారు. కానీ వేరే వాళ్ళకి వెళ్ళి స్వార్థ చెప్పడానికి వేరే వాళ్ళు అన్నట్టు ముందే ఫిక్స్ అయిపోయి ఉంటారు. అలాంటిది మానుకోవాలి. దేవుడు అందరికి దేవుడు అన్నప్పుడు అదిగో ఆ పరిచయం ద్వారా అందరికి సువార్త ప్రకటించబడకపోతే మరొక పరిచయను ఆహ్వానించి దాని ద్వారా మిగతా వాళ్ళకన్నా సువార్త ప్రకటించబడేటట్లుగా చేయాలా. ప్రతి ఒక్కరి కోసం దేవుడు చనిపోయాడు, ప్రతి ఒక్కరి కోసం రక్తాన్ని కార్చాడు. కొన్ని గ్రామాల్లో ఇది జరుగుతుంది. ఇదిగో మా బస్తీ వరకు మా సంఘం అంతే. 50 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు కానీ ఆ బస్తులున్నోళ్ళే రావాలి, దానికి మిగతా వాళ్ళు రాకూడదు. అంతే. 30 మంది సంఘం ఉంటే ఇంకా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు 30 మందే ఉండాలి. అది పెరగకూడదు, పెద్ద కాకూడదు. ఇలాంటి కొన్ని ఈ కట్లలో బంధకాలలో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ చెప్పుకుంటున్న వాళ్ళు కూడా. అది వద్దు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య కులానికి వస్తే ఆయన కార్పెంటర్, హల్లెలూయా, వడ్రంగి పని చేసే వ్యక్తి కదా. అందుకే ధైర్యంగా కాళ్ళ ఎగరేసుకో అని చెప్పి ఆ రోజు బాప్తిసం ఇచ్చిన రోజు నరసింహాచార్య అన్నారు. అందరికీ ప్రభు. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని త్వరగా మనం ముందుకి కూడి వచ్చిన సంఘానికి వందనాలు. దేవుడు గత సంవత్సరం అంతా మా కుటుంబంలో చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు. ఎన్నో రీతిలుగా కుటుంబ పరంగా కూడా దేవుడు మమ్మల్ని ఇదివరకు చాలా మేలు చేశాడు, మా పిల్లల పట్ల, కుటుంబం పట్ల. మరియు నిన్న దినాన రాజన్న విషయంలో బట్టి కూడా రాజన్న బేస్తవారం నైటు గంట పలకలేడంట. ఇక్కడ డయాలిసిస్ చేస్తారు కదా, అది తీసేసి గుండెకు ఆపరేషన్ చేసిరంట. మొన్న రాత్రి ఇక ఓళ్ళో అది ఇది ఎంత జామ్ అయిందంట. జామ్ అయిన తర్వాత అవన్నీ గుండెకు చేసిన తర్వాత అంతా బయటపడ్డదంట. బ్లడ్ కూడా రాత్రంతా బాగా పోయిందంట. బేస్తవారం బ్లడ్ పోయి ఇక నైట్ ఇక నీమ్స్కి తీసుకెళ్ళిరంట. నీమ్స్కి గంట సేపు పలకలేడంట, మొత్తం పలకలేడంట. నీమ్స్కి తీసుకెళ్ళిరు. ఇక నిన్న పిల్లలు ఏడుస్తారు, నేను పోదామని మేము రెడీ అవుతున్నా. పిల్లలు ఏడుస్తుంటే ఇట్లా సీరియస్ కండిషన్ అని అబ్బాయి పోలీసు వినోద్ తెలుసు కదా, వినోద్కి ఫోన్ చేస్తే ఇట్లుంది అత్తమ్మ, పిల్లలకు చెప్పకు, ఏం చెప్పకు, చాలా సీరియస్గా ఉంది అని చెప్పారు. బొంబాయి నుండి అలా మంజులక్కను కూడా పిలిచారు, నమ్మకం లేదని. ఇక నిన్న దినాన మళ్ళీ అయ్యగారికి నేను ఫోన్ చేసిన తెలియగానే, అయ్యా మరి పరిస్థితి ఇట్లుందంట, మరి ఇట్లా సీరియస్గా ఉందంట, ఐసీలో ఉన్నారంట అయ్యా, మరి ప్రేయర్లో పెట్టండి అయ్యా అంటే అయ్యగారు ప్రేయర్లో పెట్టారు. తర్వాత మేము పోయి చూసాము. నిన్న 4 అయింది, ఎవరిని కూడా లోపలికి రానియలేరు, ఐసీలోనే ఉన్నాడు. మళ్ళీ నిన్న తర్వాత మంజులక్క వాళ్ళ అక్క ఏం చేసింది, 4:30కి అట్లా ఇడ్లీ తింటారు, ఇడ్లీ తీసుకుంటానంటే ఆమె దూరం నుండి వచ్చిందని ఆమెను ఒక్కదాని ఈయన పోలీస్ అని ఆ కార్డు తీసుకొని లోపలికి తీసుకొని పోయారు. తర్వాత మంజులక్క ఫోన్ చేసి అడిగితే మళ్ళీ నైట్ ఆపరేషన్ ఏం అవసరం లేదు, మంచిగానే ఉన్నాడమ్మా, ఆపరేషన్ ఏం అవసరం లేదని దేవుడు చెప్పిన. తన పట్ల దేవుడు చేసిన మేలుని బట్టి వందనాలు. మరియు తను కూడా ఇంకా మళ్ళీ ఈరోజు ఉస్మానియాకు ఈరోజు పొద్దున ఉస్మానియాకి తీసుకెళ్ళారు నిమ్స్ నుండి. నిన్న ఒక్కరోజే 50,000 అయినాయి ఆడ. ఇక మళ్ళీ ఉస్మానియాకి తీసుకెళ్ళి మళ్ళీ డయాలిసిస్ చేస్తారంట. దాని పట్ల కూడా దేవుడు కృప చూపులాగిన మీ అందరి వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేయండి.
జీవింపజేసే ధన్యకరమైన జీవితాన్ని మనకు ప్రసాదించలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఈ సమయమందు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడిన దేవుడు నూతన సంవత్సరంలో మొదటి నెలలో మొదటి పునరుత్థాన ప్రభు బలారాధన దినము మనల్ని సజీవ లెక్కలోంచి సమకూర్చడంటే అది దేవుని కృప మాత్రమే కదా. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన స్తుతించాల, స్తుతి ఆయనకు తగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం నీవేనా నీవేనా ఆత్మద వైపు నా కన్నులెత్తి వధువతో నేను నీవు నాకుండగా నీవేనా అందరం స్వరమెత్తులో నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన కన్నవు కలవరపడినే కొండల వైపు కొండల వైపు నా కన్నులెత్తి తోదువతో నేను తుమిలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు పాడదాం అందరం స్వరమెత్తి సంతోషంగా సభలు కొడుతూ నీవేనా 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 ఆత్మదాహము స్తోత్రం సర్వకృపానిధివే సంపదల సర్వకృపానిధివే సకలము చేయగలని వైపేనా
త్వరపడినే
దుఃఖము నాట్యంగా మార్చబడుతున్న స్థితి ఇది. మీ వ్యాధులు రోగాలుంటూ విడుదల ఇచ్చినట్టు నా దేవుడు బలంగా దిగి వచ్చి ఉన్నాడు. యేసు నామములో, యేసు నామములో చివరి వచ్చిన నీ ప్రజల మీద నీ కృప కలిగిన వారు ప్రతి బంధక బలహీన వ్యాధుల రోగం నుండి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మదేవుడా స్తోత్రం. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కుదువతో నేను కుమిలెదనా, కుదువతో నేను కుమిలెదనా. నీ 6వ అధ్యాయము 63వ వాక్యాన్ని చదవండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, ఒకరు చదవండి గట్టిగా, మంచిగా చదవగలిగిన వాళ్ళు ఒకరు చదవండి. శరీరము కేవలము నిష్ప్రయోజనము. హల్లెలూయా. హల్లెలూయా. చాలు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అని అన్నాడు. మొదటి రోజు రెండో రోజు చెప్పిన మాటలు ఒక 5-10 నిమిషాలు నేను పంచుకొని తర్వాత ఈ దినం మాట్లాడే మాటలు కూడా చాలా మంది రాలేదు. శుక్రవారం రోజు చాలా మంది లేరు, శనివారం రోజు కూడా లేరు. 4 ఒక 9 మంది ఉన్నారు. ఫస్ట్ రోజు 16 మంది ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. సరే, ఉద్యోగాలు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి, ఇంటి దగ్గర ఉండి కూడా రాకపోతే కానీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు లెక్క చెప్పుకోవాలి, దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి. హల్లెలూయా. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము. మీరు నమ్ముతారా? ఎంతమంది అంగీకరిస్తారు? శరీరం నిజంగా ప్రయోజనం లేదనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ బాగుంది మీకు అందరికీ. వాళ్ళు ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి చేతులు ఎత్తుతున్నారు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే అని చేతులు ఎత్తండి. నిజంగా నిష్ప్రయోజనం అంటే ఎవరు ఎత్తండి? వాక్యం ఉందా? అది నిజంగా యథార్థమైనదేనా? సున్నా పొల్లు కూడా తప్పిపోదా? మరి ఎందుకు సందేహము, సంశయం ఎందుకు? హల్లెలూయా. ఎందుకు మరి సందేహించారు చేతులు ఎత్తడానికి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఈ శరీరంలో ఆత్మ బయటకు వచ్చేసింది అనుకో, దీన్ని ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటారా? ఎందుకు? పనికొచ్చేది కాదా? పనికొచ్చేది కాదా? పనికి రాదంటారా? మొన్న చెప్పినట్టుగా మా పిన్నమ్మకు చనిపోయిన తర్వాత కొత్తపల్లిలో 2006లో వెళ్తే ముక్కరు అంటారా, ముక్కరాయి, ముక్కు పుడక, ఇత్తడి కమ్మలు, కాళ్ళకున్న మెట్టలు, ఆ బొంద దగ్గరికి పోయిన తర్వాత పక్కన పడుకోబెట్టి మొత్తము ఆ గుంతను సరిచేసి లోపలికి దించిన తర్వాత ముక్కు పుడక, ఇత్తడివి, బంగారు కాదు, ఇత్తడి కమ్మలు,
కాళ్ళకున్న ఎండి మెట్టలు తీసుకున్నారు, ఇంకా మట్టి వేయండి అన్నారు. హల్లెలూయా. అవి తీసుకొని చేతులు పట్టుకొని మట్టి వేయండి అన్నారు. ముక్కు పొడుకంత వాల్యూ కూడా చేయదు ఈ శరీరం. అర్థమైందా మీకు? ముక్కు పొడుకంత వాల్యూ కూడా చేయదు, ఇత్తడి కమ్మలంత విలువ కూడా చేయదు. కాళ్ళకున్న మెట్టలు ఎంత ఉంటాయి మహా అంటే, ఆ విలువ కూడా చేయదు ఈ శరీరం. అర్థమైందా? దీనికోసం పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెట్టుకున్న నగలైనా మనం బ్రతుకున్నప్పుడే కదా. ఆత్మ బయటకు వచ్చిపోతే మనం ఇది ఎన్ని మన బీరువాలలో పెట్టెలలో ఎన్ని దాచిపెట్టుకున్నా అవన్నీ వేసుకునేది ఈ శరీరం కోసమే. ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆ శరీరం మీద ఉంచుతామా? ఇప్పుడు ఆత్మ గొప్పదా, శరీరం గొప్పదా? మనం ఏది గొప్పది అనుకున్నాం ఎన్ని రోజులు? అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం విలువ అది మనం గుర్తు లేకుండా ఉంది. మట్టి బొమ్మను దేవుడు చేసి దాంట్లో జీవాత్మ ఊదితే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి మాట్లాడి నడవగలిగి పని చేయగలుగుతుంది. అయితే ఈ దిన మనం ప్రభు వల్ల తీసుకుంటాం కదా, యేసయ్య శరీరం అంటాం. యేసయ్య కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదవండి. లోపల మనసులో సగం వినిపించి సగం వినిపించకుండా చదివితే నాకు కోపం వస్తుంది. ఇది బాగా చదవండి ఒకరు. హల్లెలూయా. ఇది మీ కొరకైనా అని ఎవరన్నారు? యేసయ్య అన్నాడు. ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని మీరు చేయడం అన్నాడు. ఇప్పుడు మనకు శరీరం లేదా? ఆయన శరీరం మన కొరకు ఎందుకు? ఎప్పుడు ఆలోచన రాలేదా? శరీరం అందరికి ఉందా? మరి యేసయ్య శరీరం మనకెందుకు? జ్ఞాపకం చేసుకుంటే అయిపోయినా? సరే, జ్ఞాపకం తీసుకున్నాం, అక్కడ పెట్టుకుని జ్ఞాపకం తెచ్చుకున్నాం. తీసుకోవడం ఎందుకు? యేసయ్య శరీరము మనకెందుకు? ఎందుకు నిత్య జీవం వస్తుంది? ఎందుకు నిత్య జీవం ఇస్తాడు? ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగితే నిత్య జీవం ఎందుకు ఇస్తాడు? మన రక్త మాంసములు నిత్య జీవంలోనికి వెళ్ళిపోలేవా? ఎందుకు? మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో స్తోత్రం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47-48. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును పరలోక సంబంధి ఎట్టివాడో. హల్లెలూయా. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మట్టిలో నుండి వచ్చిన వారందరూ పరలోకం నుండి పుట్టినవాడు ఎట్టివాడో. పరలోక సంబంధులు మనం ఏ సంబంధం ఇప్పుడు? మనం ఇప్పుడు మొదటి ఆదాముగా ఉన్నటువంటి మట్టిలోతో చేసినటువంటి మొదటి ఆదాము సంతానంగా ఉన్నావా? పరలోకం మన కోసము మహిమను ఇవ్వడానికి దిగివచ్చి పాపముంటి శాపముంటి విడిపించి నన్ను విశ్వసిస్తే నా నామమందు నమ్మకం ఉంచితే రక్షణ ఇస్తానని చెప్పేసి సువార్తను ప్రకటించి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తానని, పరలోక రాజ్యానికి తీసుకెళ్తానని ఆ రాజ్యం నుండి దిగివచ్చిన మహిమా స్వరూప క్రీస్తు వారసులమా? హల్లెలూయా. ఎవడైనాను క్రీస్తు నందు నడలవాడు వాక్యం ఎవరికి తెలియదా? బైబిల్ ఎంత వరకు ఉన్నాయి? ఎవరు చదవరా బైబిల్ వాక్యాన్ని? ఎవడైనాను క్రీస్తు నందు వాడు
నూతన సృష్టి. మీ అందరికి వందనాలు, నిండు వందనాలు. వాడు నూతన, పాతవి గతించెను. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని, ఇది నా వలనని బట్టి కొత్త నిబంధన. కొత్త నిబంధన ఎందుకు చెప్పాడు? ఒకవేళ ఇంకా మట్టి స్వభావమే, ఈ లోక స్వభావమే, పాత ఆదాము మొదటి మానవుడైన ఆ మట్టి స్వభావం మీలో ఉంటే ఈ రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు. మనకున్న రక్తం కానీ మనకున్న మాంసం కానీ పరలోక రాజ్యాన్ని చేరవు. ఎందుకంటే మట్టి అనేది మరలా మట్టిలో కలిసిపోవాల్సిందే. అయితే హల్లెలూయా, మీ ఫోన్లన్నీ సైలెన్స్లో ఉండును గాక, ప్రతి ఫోన్ రింగ్ టోన్ వినపడకుండా ఉండును గాక, స్విచ్ ఆఫ్లు చేసుకునే అవకాశం ఉండును గాక. బయటకు వచ్చినప్పుడు మనం ఏ సంబంధులము? ఆదాము సంబంధులం. హల్లెలూయా. మొదటి మానవుడైన ఆదాము మట్టి నుండి పుట్టి మట్టితో చేసి మట్టి ద్వారా తయారైపోయి జీవాత్మను కలిగి జీవించినటువంటి పడిపోయినటువంటి పాపంతో ఉన్నటువంటి ఆదాము సంబంధులము తల్లి గర్భంటూ వస్తాం. రెండోసారి పుడతామే, ఈ లోకము నాకొద్దు, ఈ పాపము నాకొద్దు, ఈ మట్టి స్వభావం లోక సంబంధమైనది వద్దు అని శరీర సంబంధమైన స్వభావాన్ని వదులుకొని ఆత్మ సంబంధమైన జీవితం కోసమై పాపాలు యేసయ్య రక్తం ద్వారా కడగబడి మనసును మార్చుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన నామంలో బాప్తిసం పొందుకోవడము రెండవ జన్మ. హల్లెలూయా. ఏ జన్మ? రెండవసారి పుట్టిన వారందరూ తండ్రి కుమారులు, పరమందున తండ్రి కుమారులు కుమార్తెలు. ఎందరూ తనను అంగీకరించిన వారందరికీ ఆయన అధికారం అనుగ్రహించి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్న మన తల్లిదండ్రులకు పిల్లలమే, కానీ అదిగో పరమందున్న దేవుని యొక్క సంబంధం కావాలి అని అంటే ఈ మట్టి నుండి పుట్టినటువంటి స్థితిలో మనకు కలిగిన పాప లక్షణాలను, స్వభావాన్ని యేసయ్య రక్తం ద్వారా కడిగి పాతి పెట్టాల. ఇది నా శరీరం అని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మన శరీరము మట్టి నుండి వచ్చినది, కానీ యేసయ్య శరీరము కుళ్ళు పట్టలేదు. యేసయ్య శరీరము కుళ్ళు పట్టి కంపు కొట్టలేదు. అది మట్టిలో కలిసిపోలేదు, మహిమగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రికాబారాందురాలనరా ఓ రికాబాబా 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. రికారామారాందురాలనరా శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అర్థమైందా? మనం రావడం తల్లి గర్భం వచ్చినప్పుడు పాపులమే, ఆదాము సంతానమే, ఆదాము రక్తం ఉంది, పాపపు స్వభావమే. ఎప్పుడైతే ఈ లోకాన్ని, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్య రక్తం ద్వారా కడగబడి ఉన్నామో అప్పుడు తండ్రికి కుమారులమైన దేవునికి కుమారులు కుమార్తెలమైపోయాం. రెండవ జన్మ ద్వారా, బాప్తిస్వం ద్వారా. హల్లెలూయా. అప్పుడు అది మొదలుకొని ఈ దీన శరీరము మహిమా శరీరంగా మార్చబడడానికి యేసయ్య శరీరం మనకు కావాలి. హల్లెలూయా. యేసయ్య రక్తం మనకు కావాలి. మహిమ ప్రపంచానికి వెళ్ళాలంటే మహిమా శరీరం మనకు కావాలి. ఆదాము పాతి పెట్టబడ్డాడు, వాళ్ళకు సువార్త ప్రకటించబడిన తర్వాత, కానీ రక్షణ లేకుండా అదే మట్టి స్వభావంతోనే మట్టిలో కలిసిపోయిన వాళ్ళకు మరల లేచే అవకాశము లేదు. హల్లెలూయా. లేదు, మహిమ శరీరం ఇచ్చే అవకాశం లేనే లేదు. అయితే ఈ శరీరం ఎందుకు నిష్ప్రయోజనము అన్నాడు అని అంటే, ఎందుకు అన్నాడంటే ఈ శరీరం నిష్ప్రయోజనం ఎందుకు అన్నాడంటే ఈ లోకం సంబంధించిన ఈ మట్టిదే కదా, ఇది మట్టిదే కదా. ఇది ఎంత ఎంత ఇప్పుడు మనం చనిపోతే దీన్ని ఒక్కరోజు కూడా ఉంచుకో మనం ఎక్కువ కదా. చెత్తను ఊడిచి పడేసి డస్ట్బిన్ వేసినట్టుగా ఈ శరీరాన్ని కూడా అలాంటిది మనం ధరించుకొని తిరుగుతున్నాం. దీనికి ఒక విలువ ఉంది, శరీరానికి ఒక ఘనత ఉంది, ఒక గర్వం ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక మర్యాద ఉందంటే దేన్ని బట్టి? లోపల నివసించుతున్నటువంటి ఆత్మను బట్టే. అయితే కొన్నిసార్లు శరీరానికి సంబంధించిన కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడతారు కొంతమంది. శరీరానుసారమైన జీవితం చేస్తుంటే ప్రభు శరీరం తీసుకోకూడదు, వివేచించుకొని పరీక్షించుకొని యోగ్యత కలిగి తీసుకోవాలి ఆయన శరీరము. గళితీ పత్రిక 5వ అధ్యాయము ఆ 16వ వాక్యం చూస్తే
ఆ, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆ, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చురు. నెరవేర్చరు. ఆ, శరీరము ఆ, ఆత్మకును, ఆ, ఆత్మ శరీరమునకు ఆ. విరోధముగా అపేక్షించును. హల్లెలూయా. 19వ వాక్యం చూద్దామా. శరీర కార్యములు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వం. బాగా వినండి. మనం ఆత్మీయంగా జీవించినప్పుడే ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని తీసుకోవాలా. అది దేవుంది కాబట్టి. శరీరానుసారంగా జీవించి వాటిలో పాలి భాగస్థలం అయితే బలహీనులు, రోగులు చనిపోయేవారు అవుతారు. శరీర కార్యాలు ఏవి, ఆత్మ కార్యాలు ఏవి అనేది అక్కడ రాయబడింది. 19వ వాక్యం. శరీర కార్యములు ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతలు, అల్లరితో కూడిన ఇవన్నీ ఏ క్రియలు? శరీర క్రియలు. వీరందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. కారణం ఏంటి? శరీరము బలం అని అనుకొని ఇవన్నీ చేస్తుంటారు అనమాట. ఆత్మీయ బలం అనుకుంటే ఆత్మీయ కార్యాలు జరిగించడానికి ఇష్టపడతారు. ఈ శరీరాన్ని మనం అణుగుదొక్కుని దేవుడు రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత దేవుడి చిత్తానుసారంగా జీవించాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఈ శరీరం గురించి కొంచెం ఆలోచించి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉపవాస ప్రార్థన ద్వారా, శ్రమల ద్వారా, వ్యాధుల ద్వారా, రోగాల ద్వారా, కొన్ని కష్టాల ద్వారా ఈ శరీరాన్ని ఎందుకు నల్లగొడతాడు దేవుడు అంటే ఆత్మ అంతరంగ పురుషుడు బలంగా ఉండడానికి. బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగం మందున్న పురుషుడు బలంగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. 40 రాత్రుల్లో 40 పగుళ్ళు మోసే దేవుని దగ్గర, దేవుడు ఆత్మ గనక అని వాక్యం ఉందా ఎఫెసీ పత్రికలో? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ. ఆ ఆత్మ ఉన్న దేవుని దగ్గర మోసే 40 రాత్రులు 40 పగులు సీనాయి పర్వతం మీద కూర్చొని ఉంటే, పోయేటప్పుడు మామూలు మనిషిగానే వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఆయన ముఖం ఎందుకు వెలిగింది? శరీరము 40 రాత్రులు 40 పగులు ఉపవాసాల ద్వారా నలగొట్టబడితే లోపల ఉన్న మహిమ బయటకు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కడబట్టి ఆదాముకు వచ్చిన క్రీస్తు పరిచర్య ప్రారంభంలో బాప్తిస తదనంతరం 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యములో అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత అరణ్యమునకు కొనుపోబడెను. ఈ శరీరాన్ని బలపరిచే పని ఎంత చేసేది సైతాన్, ఆత్మను బలపరిచేది దేవుడు చేసే పని. హల్లెలూయా. అందుకే అంటాడు శరీరానుసారమైన మనసు మరణం. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యంలో శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారులు దేవుని సంతోషపరచ నేరరు. హల్లెలూయా, హల్లెలూయా. లోపల ఆత్మను పెట్టుకొని పనికిరాని శరీరాన్ని ధరించుకున్న మనము శరీరానుసారంగా జీవిస్తే పేరుకు మాత్రమే జీవిస్తున్నావు అని నీవు 3వ అధ్యాయం 1వ వచనము, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట అది. ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినును గాక, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నేను, ఆ చివరి 2 లైన్లో రాయబడిన మాట. జీవించుచున్నావనే పేరు మాత్రం ఉన్నది కానీ నీవు ఎందుకన్నాడు అట్లా? లోపల ఆత్మను పెట్టుకొని శరీరం చెప్పిన మాట వింటున్నావు అన్నాడు ఒక సంఘంతో. లోపల ఆత్మ ఉన్నప్పుడు ఏ కార్యాలు జరగాలి? ఆత్మ ఫలాలు ఏవి? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, మంచితనము, దయాళత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మ ఫలాలు. ఆత్మ వీటిని ఫలించుకుంటూ పోవడమే ఒక క్రిస్టియన్ యొక్క బాధ్యత. శరీరాన్ని వాడుకోకూడదు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి. చదవండి, తెలియకపోతారా చదవండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యంలో ఏమనుంది? 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4.
రికబరాంధురలనర స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చదవండి. మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు. హల్లెలూయా. రోమపత్రిక 13వ అధ్యాయము, రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. రికబరాంధురలనర ఉన్నది గనుక విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మీయంగా జీవించేటప్పుడు సైతాను గాడు శోధించే శోధన ఎట్లుంటుందంటే శరీరానుసారంగా ప్రవర్తించే విధంగా వాడిని ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకొని అరణ్యానికి శోధించబడడానికి వెళ్తే ఆకలి అవుతుంది. యేసయ్యకు ఆకలి అవుతుంది. దాన్ని అవకాశంగా తీసుకుని ఈ సైతాను గాడు ఏమన్నాడు? రాళ్లను రొట్టెలుగా చేసుకొని శరీరాన్ని బలపరుచుకో, ఆత్మను కాదు అన్నట్టుగా చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? సైతాన్, మనుషుడు రొట్టె వలన కాదు కానీ, హల్లెలూయా, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు, రొట్టె వలన కాదు. రొట్టె వల్ల తీసుకుంటే ఈ శరీరం పోషించబడుతుందేమో కానీ ఆత్మ సంబంధమైన ఆహారమైన దేవుని మాట ప్రకారం జీవిస్తే అంతరంగమున ఆత్మ బలాన్ని పొందుకుంటది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన మీద జరిగే జారి ఎప్పుడు శారీరకంగానే జరిగేటట్టుగా చేస్తుంది. ఇది నిష్ప్రయోజనమని తెలిసి దీని ద్వారా పాపం చేయించి ఆత్మను మాత్రం నరకానికి పంపిస్తుంది ఈ శరీరం. ఇది మాత్రం దీని పని అయిపోతే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ ఈ శరీరానుసారంగా జీవించిన జీవితాన్ని బట్టి వచ్చిన పాపానికి ప్రతిఫలంగా ఆత్మ నరకంలో కాలుతుండాల్సిన పరిస్థితి వస్తుంది. మోసే ఎందుకు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయారు తెలుసా? వారందరూ మోసే యొక్క ఆత్మ మీద దాడి చేస్తే ఈ మోసే మాత్రము ఒక కాని మాట శరీరానుసారంగా ఉపయోగించాడంట. 106వ కీర్తన 33వ వాక్యంలో, 106వ కీర్తన స్తోత్రం 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 106:33. వారు అతని మీదనా అతని ఆత్మ మీదనా? అతని ఆత్మ మీద కాని మాట పెదవులని ఎందుకు రాయాలి? కాని మాట పలికడంటే సరిపోతుంది కదా. పెదవులు శరీరం. హల్లెలూయా. ఆత్మానుసారంగా పలికే మాటలు కొన్ని ఉంటాయి. కాని మాట పెదవుల గుండా మాట్లాడానంటే శరీరాన్ని ఉపయోగించాడు. వాళ్ళ ఆత్మ మీద దాడి చేస్తే ఈయన శరీరంతో యుద్ధం చేయాలనుకున్నాడు, ఒక మాట విసిరాలనుకున్నాడు వాళ్ళ మీద. కానీ పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమై ఉండాలి. ప్రేమను చూపించాల, సాత్వికం, దీనత్వం, మంచితనం, దయాలత్వం. ఇదే క్రైస్తవుని యొక్క జీవిత గమ్యము. ఫలించడమే, ఆత్మ ఫలాలతో ప్రజ్వరిల్లడమే. ఈ ఫలాలు ఉండాలి. నేను ఒక మాట అడుగుతాను, ద్రాక్షవల్లిని నేను, పండ్లెవరు? ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష పండ్లు ఉండవా? అవి ఎవరు? యేసయ్య ద్రాక్షవల్లి కదా, కారణం. దానికి ఉన్న తీగలు మనం, మరి పండ్లు? హల్లెలూయా. ఎవరి కోసం పళ్ళు? అవే ఆత్మఫలము. అవే మనకు శారీరకంగా దాడి జరుగుతున్నా, మన ఆత్మ మీద, ఆత్మీయ స్థితి మీద దాడి జరుగుతున్నా మనం ఏం చేయాలి? వాటిని భరించుకుంటూ ఆత్మ ఫలాన్ని ఫలించాలి. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ గాయాలు చేస్తారా చేయరు? ఆత్మీయంగా జీవిస్తుంటే యేసయ్య 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని బయటకు వస్తే ఆత్మబలం కలిగితే ఆ ఆత్మ మీద దాడి చేయడానికి సైతాన్ వెళ్ళిపోయింది. మొన్న రేగి చెట్టు గురించి చెప్పాను కదా. రేగి చెట్టు పళ్ళు కాసిందనుకో, ఫలించిందనుకో, రాళ్ళు పైన కొన్ని స్ట్రక్ అయి ఉంటాయి తెలుసా, లాగిపెట్టి కొడతారు, అవి కిందికి పడవు. కొన్ని కర్రలు అట్లే ఆగిపోయి ఉంటాయా? చూసినారు ఎప్పుడన్నా? దానికి ఎంత ప్రేమ ఉందో చూడండి. రాళ్ళ దెబ్బలు తిన్నప్పుడు పళ్ళు మాత్రం కిందికి ఇస్తుంది, రాళ్ళను మాత్రం అట్లే పెట్టుకుని తిరిగి కూడా కొట్టేంత ప్రేమ లేదు దానికి. అలాంటి మనస్తత్వం లేదు. ఆత్మీయుడు అన్నప్పుడు ఆత్మీయంగానే జీవించుకుంటూ వెళ్ళిపోవాలి. శరీరానికి పదును పెట్టి శరీరంలో కాని మాటలు అంటూ మోసెను అంత అభిషిక్తుని
40 రాత్రులు 40 పగులు ఈ సీనాయి పర్వతం మీద కూర్చొని ఒక వెలుగులాగా దిగి వచ్చిన అతని వ్యక్తిని, 9 అద్భుతములు ఐగుప్తులో చేసిన గొప్ప బలాఢ్యుని, అభిషేకం కలిగిన అలాంటి ప్రవక్త మరలా పుట్టడు అని చెప్పిన అంత మాట అన్న ఆ వ్యక్తి శరీరంతో ఒక్క పని చేస్తే, రేయ్ నువ్వు చూస్తావు కానీ పోలేవని ఆఫ్ చేసే దేవుడే. ఒక్క కాని మాట శరీరం పెదలకుండా అంటే ఆఫ్ చేసినాడు. మరి మనము కక్షలు, పగలు, అసూయలు, ద్వేషాలు, భేదాలు, విమతలు, జారత్వం, కామకత్వం, అభితములు, మత్తతలు, ఇవన్నీ ఏవి? శరీరానికి సంబంధించిన క్రియలు. వీటిని బట్టి మనం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం అయితే పోము. వీటి నుండి విడుదల పొందుకున్న తర్వాత మనకు కావాల్సిన ఆహారం ఆత్మకి ఏదైనా ఉందంటే ఆయన శరీరమే. హల్లెలూయా. అది నోరు తెరవని ప్రేమ. హల్లెలూయా. కొడుతున్నా, లాగిపెట్టి కొట్టినా, కొరడ దెబ్బలైనా, మొగ మీద ఉమ్ముతున్నా బదులు పలకని ప్రేమ. హల్లెలూయా. ప్రభావి ఏం చేస్తున్నారు? వీరిని క్షమించుకున్నాడు. శరీరం ఎంత నల్లగొట్టబడితే లోపల ఉన్నటువంటి ఆత్మ అంత ప్రజ్వరిల్లుతుందని చెప్తాడు వాక్యం. స్టెఫెన్ రాళ్ళతో కొట్టారా లేదా? ఆయన దెబ్బలు తిరిగి రాళ్ళతో కొట్టాడా? ఆకాశం వైపు కన్నులు తిరిగి చూసి, ఇదిగో ఆకాశమందు తండ్రి కుడి పార్శ్వమున తండ్రి కుమారుడు కూర్చుని నేను చూస్తున్నాను. ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరిని ఈ క్షమించాలనేది శరీర ఫలమా ఆత్మ ఫలమా? ఆత్మీయుడు ఆత్మ ఫలాలు ఫలించాలా? శరీర ఫలాలు ఉండాలా? ప్రేమ, మంచితనము, సమాధానము, సంతోషము, ఆశ నిగ్రహము. హల్లెలూయా. హల్లెలూయా. సాత్వికము, ఆశ నిగ్రహము, సమాధానము, ఇవన్నీ ఆత్మఫలము ఫలించే వాడే క్రైస్తవుడు. అలాంటి స్థితి లేకపోతే పరీక్షించుకో. అయితే నా శరీరము మీ కొరకైనది, నా శరీరము క్షమించింది, నా శరీరము సమాధానంతో ఉంది, నా శరీరము పాపము లేకుండా ఉంది. నా శరీరాన్ని తీసుకునేటప్పుడు నీ శరీరము ఒకవేళ ఇంకా పాత ప్రాచీన మట్టి నుండి చేయబడిన ఆదాము సంతానమైన స్థితిలోనే ఇంకా ఉందేమో పరీక్షించుకొని, ప్రతివాడు తాను పరీక్షించుకొని యోగ్యత కలిగి తీసుకోవాలా. యోగ్యత లేకుండా అట్లే ప్రాత స్వభావంతోనే, శరీర స్వభావంతోనే ఆ శరీరాన్ని తీసుకుంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము ఉందా? వాక్యం ఉందా? హల్లెలూయా. ద్రాక్ష రసము నింపడానికి తిత్తులు ఉండేవి, ప్లాస్టిక్ తిత్తులు ఉండేటివి. పాత రసము కొత్త తిత్తులో పోస్తే అవి పిగిలిపోయేటివి, అంటే పగిలిపోయేటివి. కొత్త రసము పాత తిత్తులో పోసిన పగిలిపోతాయి, పాతది కొత్త తిత్తులలో పోసిన పగిలిపోతాయి. కొత్త నిబంధన వ్యక్తులుగా మనం ఎట్లుండాలి? హల్లెలూయా. ఆదాము మట్టి స్వభావం, పడిపోయిన స్వభావం, పాపపు స్వభావం. ఆ రక్తం మనలో ఉంటే ఇంకా పాపులమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపమే. ఆ రక్తాన్ని పంచుకుంటే రెండోసారి దేవుని నమ్ముకొని యేసే రక్తం ద్వారా కడగబడి లోకం ఏర్పాటు జీవితానికి వచ్చి రక్షణ పొందుకుంటే అది దేవుని బిడ్డలుగా ఉండే లక్షణం. హల్లెలూయా. ఆ దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు అన్నాడా? ఆయన ఆత్మఫలానే ఫలించాడు. చూడండి, ఆయన జీవితం అంతా రాళ్ళతో కొట్టాలని అనుకున్నా తప్పించుకొని వెళ్ళిపోయాడు తప్ప ఎదురు దాడి ఎందుకు చేయలేదు? చేతగాకనా? శరీరం సహకరించలేకనా? నేను అనుకుంటే చేయగలుగుతాను, అన్ని చేయదగినవి, కానీ లేఖనాలు ఏవి చెబుతున్నాయో, ఏవి చేయమని నా దేవుడు నన్ను పంపించాడో అది చేయడానికి మాత్రమే నేను వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. అసహించుకున్న, ద్వేషించిన, ఈర్ష్య పొందిన, భేదాలు పొందిన, ఇవన్నీ శరీర క్రియలు. వీటితో మన మీద దాడి చేసినప్పుడు ఏం చేయాలి? మనం మాత్రం ఫలాలను ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి, ఆత్మఫలాన్ని పంచుకుంటూ వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆ స్థితి లేకపోతే, ఇంకా ప్రాచీన పాత స్వభావాలను ఉంటే ఇది జాగ్రత్త. కొత్త తిత్తులలో అంటే కొత్త నిబంధన అని చెప్పేసి రక్షణ పొందుకుని మనము పాత రసాన్ని, పాత జీవితాన్ని, పాత మట్టి స్వభావంతో కూడినటువంటి పాపపు ఆలోచనలు మన శరీరంలో ఉంటే ఎదుగో ఏమని ఉంటుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము ఆ కింద 28, 29 వాక్యాలలో చూడండి. 29. కాబట్టి ప్రతివాడు 28 పరీక్షించుకోవాలా. కొత్త రసమా, పాత నిబంధన, కొత్త నిబంధనలు ఉన్నమా అంటే మనసును మార్చుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుకొని పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నామా లేదో చూసుకోవాలా. ఇంకా లోకంలోనే ఉండి పాపం నుండి మొదటి ఆదామైన మట్టి స్వభావంతో ఉన్న ఆ స్థితిలో మనం ఉన్నామా చూసుకోవాలా. తర్వాత
పరీక్షించుకోవడం అంటే ఇదే. యేసే నమ్ముకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, మంచిగానే ఉంది. మరలా పడిపోయిన పాపపు జీవితం మనలో ఉందనుకో, ఈ బల్లజోలి రాకూడదు, ప్రభు బలను తీసుకోకూడదు. ఏమవుతుంది చూడండి కింద. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు, నేను చదువుతున్నప్పుడు కొంచెం వినండి, మిమ్మల్ని చదవన్నప్పుడు చదవండి. నేను చదివేది కూడా ఎవరికి వినపడదు, అంతేనా? నేను చదువుతున్నప్పుడు మీరు వినండి, మీరు చెప్తున్నప్పుడు అందరూ వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు అని రాయబడింది. హల్లెలూయా. ప్రభు శరీరము తీసుకునేటప్పుడు మన స్వభావం, మన శరీరాన్ని పరీక్షించుకోవాలా. ఇంకా లోకం నుండి తీసుకుంటున్నామా, దేవుడు కోరుకున్న పరిశుద్ధమైన జీవితం ద్వారా కడగబడిన స్థితిలోనే తీసుకుంటున్నామా? శుద్ధీకరించబడి సిద్ధపాటు కలిగి దేవుడి చిత్తానుసారంగా ఆయన శరీరాన్ని తీసుకొని నిలబెట్టుకొని ఆత్మీయంగా ఫలించే అనుభవం ఉందా? లేకపోతే ఇంకా పాతవి ఉంచుకొని కొత్త నిబంధన రక్షణ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా పాత రాక్ష్యమే, పాత పాపపు జీవితమే ఉంచుకొని ఒకవేళ ఈ ప్రభు శరీరాన్ని మనం తీసుకుంటే ఖచ్చితంగా రోగులు, బలహీనులు, వ్యాధిగ్రస్తులు, తర్వాత చనిపోయేవారు కూడా అవుతారంట. అంత ప్రమాదం తెలుసా పత్యం అంటే? ఈ మందు వాడితే, ఈ నాటు వైద్యం ఇది వాడితే కొన్ని తినకూడదు, హల్లెలూయా, కొన్ని చేయకూడదు, కొంతమంది అంటారు టాబ్లెట్ ఇస్తే పాలలో వేసుకోవాలా, నీళ్ళల్లో వేడి నీళ్ళలో మింగాలా, ఇంకా ఛాయ్లో మింగాలా. అడుగుతారా? అడగరా? ఎట్లా వేసుకోవాలా అని చెప్తాం. మజ్జిగలో తాగాల, మజ్జిగలో మింగాల అనరా? పత్యం ఉంటుందా? మందు పనిచేయాలంటే హల్లెలూయా, ఆయన శరీరం మన శరీరంలో మహిమ శరీరంగా మార్చబడి ఒక విత్తనం విత్తబడాలి అని అంటే దానికి కావాలన్న అనువైనటువంటి యోగ్యత కలిగిన శరీరంగా మనం ఉండమనేది చూసుకోవాలి. హల్లెలూయా. ఆ పత్యం ఏంటి అంటే ఇంకా పాత ప్రాచీన శరీర సంబంధమైన క్రియలు ఉంటే తీసేసుకోవాలా. అట్లా ఉండి తీసుకుంటే జాగ్రత్త, పత్యం లేనట్టే, అది వికటిస్తుంది. మొన్న ఎవరో చెప్తున్నారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినారంట, తగ్గలేదని. అవి వాడుకుంటూనే మరొక ఉంటాయి కదా నాటు మందులు, చెట్ల మందులు ఉంటాయి కదా, అవి వాడినారంట. ఈ రెండు పనిచేయక ఏమైంది? శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చి కాలు చేయబడిపోయింది. కాలు చేయి దానికి అంత పవర్ ఉంటే మన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడేనా? ఆ మాట నెరవేర్చబడుతుందా? ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మీద దాడి జరుగుతూనే ఉంటుంది. యేసయ్య అన్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ శరీరం బలపరచుకోవడానికి రొట్టెలను తీసుకొని తిను అన్నాడు. నాకు రొట్టెలు ఎందుకు? ఈ శరీరం నిష్ప్రయోజనము, లోపల ఆత్మ బలంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల నేను బ్రతుకుతాను తప్ప శరీరాన్ని పోషించడానికి నేను రాలేదు అన్నాడు. ఆత్మ బలము గొప్పదా, శరీర బలం గొప్పదా? ఎందుకు? ఏమని చెప్పండి, ఎందుకు ఆత్మబలం గొప్పది? ఇప్పుడు ఇథియోపియా నుండి యెరూషలేమునకు నపుంసకుడు వెళ్ళి ఆరాధించుకొని దేవుణ్ణి తిరిగి ప్రయాణంలో రథం మీద వెళ్తున్నాడు. ఫిలిప్పైన బాప్తిసం ఇచ్చింది, ఆత్మ చేత రథం దగ్గరికి తీసుకుని పోయి అక్కడ నించోబెట్టాడంట దేవుడు. హల్లెలూయా. వెళ్ళి ఆ నపుంసకుడితో అన్నాడు, నువ్వు చదువుతున్నది ఏదో నీకు అర్థమవుతుందా అని అంటే, ఒకడు నాకు బోధించకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది అన్నాడు. యెషయా ప్రవచన గ్రంథం వదకు తేవబడిన గొర్రెపిల్ల గురించి చెప్తుంటే ఆ చక్కటి మాటలు ఈ సేవకుడు వివరించి ఆయనకు బోధిస్తే ముందుకు అట్లా బోధించుకుంటూ వెళ్తుంటే నీళ్ళు వచ్చినాయి అక్కడ. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆటంకమేమి అని చెప్పేసాను. ఇద్దరు దిగినారు నీళ్ళలోనికి, బాప్తిసం ఇచ్చారు. రక్షణ పొందుకున్న వ్యక్తి రథం మీద సంతోషించుతూ సాగిపోయాడు. ఆత్మ ఫిలిప్పును కొనిపోయి మరల పరిచర్య చేసే ప్రాంతంలో ఉంచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆహాబు ముందెళ్ళిపోయాడా, ఏలియా ముందెళ్ళిపోయాడా? మీకు అర్థం కాలేదు. వర్షం వస్తుందని చెప్పి ప్రకటించిన తర్వాత తొందరగా వెళ్ళు, రథములు తొందరగా తీసుకుని పో అని చెప్పేసి అన్నాడు. రథాలు పరిగెత్తుతున్నాయి.
రథముల కంటే మనిషి ఎక్కువ స్పీడ్గా పరిగెత్తేవాడు కాదు. కానీ ఆహాబు రథముల కంటే కాదు, బలం చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తం జరిగించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఈ శరీరేచ్ఛలను విడిచిపెట్టి లోపల అంతరంగ పురుషులను ఆత్మీయంగా మనం జీవించడానికి, ఆత్మ ఫలాలు ఫలించడానికి ఇష్టపడితే ఆ దేవుని మన ముఖాముఖిగా చూసించే దినం కూడా వస్తుంది. హల్లెలూయా. ఆయన ఎట్లుంటాడో అట్లే ఉంటాం మనం ముఖం. ఆయన పోలికల మహిమ ఎట్లుంటుందో ఈ దీన శరీరమును ఆయన శరీరంలో మహిమ కలిగిన సమరూపమైన శరీరంగా మనల్ని మార్చడానికే ఈ విత్తనము ఆయన శరీరాన్ని మనకు ఇస్తున్నాడు. హల్లెలూయా. మట్టి నుండి పుట్టిన వాడు ఎటువాడో వాని సంబంధులు కూడా మట్టివారే. పరలోక సంబంధమైన దేవుని నమ్ముకున్న వారు పరలోక సంబంధులు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ రక్త మాంసం ఇక్కడ వదిలిపెట్టి క్రీస్తు ఇచ్చే మహిమా శరీరాన్ని ధరించుకొని పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. అందుకే ఇంకా కాలం సంపూర్ణమైపోయింది. చాలా మంది ఇంకా మనసు మారలేదు, పాత స్వభావం మారలేదు. యేసయ్యను రక్షణ పొందుకోవడానికి ఆ మనసు ఉన్నా ముందుకు తెగించి రాలేకపోతున్నారు. కొంతమంది యేసయ్యను నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, శరీర క్రియలు చేసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలను దేశ పగలు, కక్షలు, ఈర్ష్యలు, అసూయలు, విమతలు, కామకత్వం, అపవిత్రత, దొంగతనము, మోసము, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటి వాటివి శరీర సంబంధించిన క్రియలు. వీరు పరలోక రాజ్యానికి మోసే ఒక్క కాని మాట అంటేనే పోలేకపోయాడు. మనం ఎట్లా? అందుకే ఒకవేళ మనం జీవిస్తున్నామని అనుకొని, రక్షణ పొందుకుని ఆత్మని అనుకొని మనం జీవిస్తూ ఉంటే పేరు మాత్రమే ఉంటుంది. నువ్వు జీవిస్తున్నావు బిడ్డ. నువ్వు దేవుని దృష్టిలో ఆత్మానుసారమైనది జీవము, శరీరానుసారమైనది. రోమపత్రిక 8:5 చదవండి, నేను ముగిస్తాను. బల్ల తీసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యము చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు అర్థమైందా? జీవించుచున్నవాన్ని పేరు మాత్రమున్నది నీవు మృతుడవే అంటే ఎట్లా జీవిస్తున్నాడని అర్థము? నా మాట మీకు అర్థం కాలేదు. శరీరానుసారమైన మనసు మరణమేనా? శరీరానుసారంగా జీవిస్తే మరణించినట్టే. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చివరి 2 లైన్లలో నీ క్రియలు నాకు తెలుసు, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని ఎందుకన్నాడు? ఆ జీవితం శరీరకంగా ఉంది, ఆత్మీయంగా లేనే. ఎన్ని ఆత్మలు సంపాదించారంటారు? ఎన్ని ఆత్మల సంపాదన ఉంది? ఎంతమంది వస్తారు? మనుషులు కాదు. మీ చర్చికి ఎన్ని ఆత్మలు వస్తాయి అంటారు. అంటే ఆత్మీయంగా జీవించేవారు. శరీరానుసారంగా కానే మృతు అన్నాడు. జీవించుచున్నావని పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడు అంటే శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవం అని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాము. మనం ఆత్మీయంగా జీవిస్తే మన ఆత్మక ఆహారం శరీరం మన కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ శరీరానుసారంగా జీవించినట్లయితే దాన్ని తీసుకోకుండా మంచిది. ఎందుకు? రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకున్నప్పటికీ కూడా ఒక పశ్చాత్తాపం, ఒక శుద్ధీకరణ అనుభవం లేకుండా తొందరపడి ఈ కొత్త నిబంధన అనుకొని ఈ శరీరాన్ని, కొత్త నిబంధన శరీరాన్ని మనం తీసుకుంటే, ఇందులో పాత స్వభావం ఉంచుకుంటే రోగం వస్తుంది, వ్యాధిగ్రస్తులు అవుతారు. హల్లెలూయా. చనిపోతారు, బలహీనులు అవుతారని వాక్యం చదివిస్తుంది. బలహీనులు అవుతారని వాక్యం చదివిస్తుంది. అందుకే మన జీవితం ఎట్టుందో పరీక్షించుకొని ప్రతివాడు తాను ఆ రొట్టెను తిన ఆ పాత్రను తాగడానికి ముందే మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను కూడా బాప్టిజం తీసుకున్నాను అయ్య గారంటే సరిపోదు, జీవితం ఎట్లుందో పరీక్షించుకోవాలి. లేకపోతే అట్లా అడగకపోవు దేవుడు. బాప్టిజం పొందుకున్న ప్రతి ఒక్కరు దీన్ని తీసుకున్నాను చెప్పలేదు. కొత్త నిబంధనకు తగినట్టుగా పరలోకం నుండి వచ్చిన దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవితం ఉందా చూసుకొని అట్లా ఉంటే తీసుకోవాలి. అట్లా లేకపోతే సరి చేసుకొని, ఇప్పుడు ఉంటే అట్లుంటాను ప్రభా, ఇంతవరకు లేనందుకు నన్ను క్షమించు, నీ రక్తం చేత కడుగని పశ్చాత్తాపడి మనసాక్షి ఒప్పితే అది తీసుకోవాలి. నేను బాప్టిజం తీసుకుంటా అంటే అదిగో అట్లా తీసుకొని లోపల పాత శరీర స్వభావాన్ని ఉంచుకొని, పాపపు స్వభావాన్ని ఉంచుకొని తీసుకుంటే బలహీనులు, రోగులు, చాలా మంది చనిపోయేవారు అవుతారు. హల్లెలూయా. ప్రమాదం ఉంది, పత్యం చేయాలి జాగ్రత్తగా, లేకపోతే ప్రమాదం ఉంది. ఎట్టబట్టి అట్ట తీసుకుని. హల్లెలూయా. కొంతమంది గురించి దేవుడు అంటాడు,
జీవించున్నామని పేరున్నది బిడ్డ, నువ్వు రక్షణ పొందుకొని కూడా వేస్ట్రా. నీ శరీరం ఎంత చెప్తే అట్లే ఉంటున్నావు. ఆ పగలు, ఆ కక్షలు, ఆ కోపాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కామకత్వం, జారత్వం, అభిచారం, విమతలు, మత్తతలు, వీటిలోనే మునిగిపోయింది నీ శరీరం. నీకు ఆత్మీయ ఆహారం ఎందుకు బిడ్డ? వద్దు, ఇస్తే నువ్వు బలహీనం అయిపోతావు, రోగుడు అవుతావు, నువ్వు చనిపోతావు అంటాడు. మనం పరీక్షించుకోవాలి. అందుకే అది తీసుకునేటప్పుడు ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. ఎందుకు ప్రభు అంటే, ఇది నా శరీరం పరిశుద్ధమైనదిరా, అది మహిమనిస్తుంది. నువ్వు మట్టి స్వభావంతో తీసుకుంటే, మట్టి అంటే పాపం, పాపపు స్వభావంతో తీసుకుంటే అది నీలో ఫలించదు. అది వికటించి నీకు బలహీనతలను, రోగాలను, ఇంకా చనిపోయే స్థితిని తీసుకొస్తే జాగ్రత్తగా చూసి యోగ్యత ఉంటే పరీక్షించుకుంటే తీసుకో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం శరీర దాడి చేసే వాళ్ళమైతే తీసుకోకుండా ఉండడం మంచిది. నా వాటికి నేను చెప్పాను. ఇంకా రక్షణ లేకపోతే ఇప్పుడు కాలం సంపూర్ణమైనది కాబట్టి దేవుని కుమారుగా పిలువబడడానికి ఆయన జీవాహారంగా దిగి వచ్చాడు. ఆయన శరీరంను తిని ఆయన రక్తము త్రాగుతూనే నిత్య జీవం మనకు వస్తుంది, లేకపోతే రాదు. పరలోకంలో దిగి వచ్చిన జీవాహారమును నేను అన్నాడు. ఆ ఆహారాన్ని భుజిస్తే ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చే దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇందాక చదివిన మన మాటలలో పైన చాలా మర్మాలు ఉంటాయి. ఒక విత్తనాన్ని మనం భూమిలో విత్తనం అనుకో అదేమవుతుంది? చెట్టులాగా. మనం విత్తేటప్పుడు దాన్ని కాండాన్ని విత్తుతామా? విత్తనం ఒకటే భూమిలో వేస్తే చాలు, అది కాండం పెద్దగా భూమి దాంట్లో ఉన్నదే రూపాంతరం చెంది ఫలిస్తుంది. హల్లెలూయా. మనం కాండాన్ని విత్తటలేదు అన్నాడు పైన. కాండాన్ని మనము విత్తడం లేదు, విత్తనాన్ని మాత్రమే మనం విత్తుతాం. వాక్యాన్ని ఈ శరీరంలో విత్తుకుంటే అది మహిమా శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. భూమి మీద మన గుడారమైన ఈ శరీరము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక నిత్యమైనది, స్థిరమైనది నివాసం మనకు పరలోకమందుంది. అది వస్తుంది మన కోసం. ఈ కార్యమంలో మనము జీవించుకుంటూ వెళ్తే బాగుంటుంది. చాలా మంది చూడండి బాప్తిజం తీసుకుంటారు. శరీరం ఎట్లా చెప్తే అట్లంటారు. శరీరం ఎట్లా చెప్తే అట్లంటారు. పోనీ ఇన్నప్పుడన్నా ప్రభా తప్పైందని కొంచెం ఒప్పుకొని విడిచిపెట్టే మనసాక్షి కూడా ఉండదు. ముందుకు వెళ్తుంటారు. ప్రభా నీ రక్తం నన్ను కడుగు ప్రభా, నేను తప్పు చేశాను అనే మనసు కూడా ఉండదు. ఎట్లా పడితే అట్లే చేస్తారు. రోగులు, బలహీనులు, చనిపోయే వారు అవుతారు. అందుకే జాగ్రత్త. ప్రతివాడు పరీక్షించుకొని ఆ శరీరమును, ఆయన శరీరం అది కొత్త నిబంధనది. మనం క్రొత్తగా ఉన్నామా? ఎవడైనా క్రీస్తునందు నిలబడు నూతన సృష్టి. ఇదిగో పాతవి సమస్తము, పాతవి గతించకుండా క్రొత్త నిబంధన చేసిన క్రీస్తు శరీరాన్ని తీసుకుంటే చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. చెప్పడం నా బాధ్యత, చెప్తున్నా. అందుకే పాతవి గతించిపోకుండా పాతవి ఉంచుకొని క్రొత్తది రావాలంటే మురికైపోతాయి కదా. నీళ్ళు మొత్తం అన్న కడిగి పట్టుకోవాలి నీళ్ళు. అట్లే పట్టిన మనకు 4 కూలులున్న మొత్తము కూలులు అయిపోతాయి. మనసు బాగుండదు. హల్లెలూయా. నీట్గా శుద్ధీకరించుకొని సిద్ధపాటు కలిగి పరీక్షించుకొని యోగ్యంగా ఆ శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటే ఆయన మన ఈ దీన శరీరాన్ని ఆదాము శరీరంగా కాకుండా క్రీస్తు లేసినప్పుడు మహిమ శరీరం ఇచ్చినాడే, అది కుళ్ళిపోలేదు, అది మట్టిలో కలిసిపోలేదు. ఆ మహిమ శరీరంగా మార్చడానికి ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా. శరీర క్రియలన్నీ విసర్జించబడును గాక. ఆత్మీయ కార్యాలు ఇప్పటి నుండి ఫలించును గాక. ఆత్మ సంబంధమైన జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభం అవును గాక. కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకుందాం.